సర్కార్లో జగన్ సీఎంగా ఉన్న సందర్భంలో మహిళల కోసం దిశ యాప్ని తీసుకొచ్చారు. అంటే ఆపదలో చిక్కుకున్న ఇలాంటి దుర్మార్గులు కామందుల చేతుల్లో చిక్కుకున్న ఆడవారు రక్షణ కోసం పోలీసులకు ఫోన్ చేయడానికి దిశ యాప్ని తీసుకొచ్చారు. దిశ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. అవును, ఏర్పాటు చేసిన సందర్భంలో అదే దిశ యాప్ని, అంటే ఈ యాప్ని మీరు వాడుకోండి, కష్టకాలంలో మీకు పోలీస్ సాయం కావాలన్నప్పుడు దీన్ని కాల్ చేయండి అని హర్షసాయి చేత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రమోట్ చేయించిందంట. కొద్దిసేపటి క్రితం మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఓ బిగ్ బ్రేకింగ్, అది హర్షసాయి ఏదైతే దిశ యాప్ కోసం ప్రమోట్ చేశాడో గతంలో, దిశ యాప్ని మహిళలంతా వినియోగించుకోండి, మీ రక్షణ కోసం దిశ యాప్ని వినియోగించుకోండి అని అప్పటి జగన్ సర్కార్, అంటే వైసీపీ సర్కార్ హర్షసాయి చేత దిశ యాప్ను ప్రమోట్ చేయించిందంట. సో ఆ ప్రమోట్ చేసిన యాడ్ని ప్రస్తుత సర్కార్ నిలిపివేసింది. బహుశా ఈ అలిగేషన్స్ నేపథ్యంలోనా, లేకపోతే ఏదైతే మహిళల కోసం తీసుకొచ్చిన యాప్ని ప్రమోట్ చేసిన వ్యక్తే ఇప్పుడు రేపిస్ట్గా రేప్ కేసులు అలిగేషన్స్ ఎదుర్కొంటున్నాడు కాబట్టి బహుశా అది ప్రమోట్ చేస్తే బాగుండదన్న ఉద్దేశంతో దాన్ని డిలీట్ చేశారో తెలియదు. కానీ అతన్ని బహుశా ఆ దిశ యాప్ ప్రమోటర్గా తప్పించినట్టుగా సమాచారం తెలుస్తోంది. సో ఆ వీడియోని కూడా, ఏదైతే హర్షసాయి దిశ యాప్ని వినియోగించుకోండి అంటూ ప్రమోట్ చేస్తూ చేసిన ఆ వీడియోని కూడా డిలీట్ చేయించినట్టుగా, ఆ ఒప్పందం నుంచి హర్షసాయిని తప్పించినట్టుగా ప్రస్తుతం మనకు కొంత సమాచారం తెలుస్తుంది. ఒకసారి మా కొలీగ్ గణేష్ దగ్గరికి వెళ్దాం. ఈ బ్రేకింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆయన దగ్గర ఉంది. సో వైజాగ్లో ఆయన అంబాసిడర్గా కూడా ఉన్నారట. ఒకసారి మనకు అందుతున్న సమాచారం ఏంటంటే, దిశ యాప్కి సో అప్పటి జగన్ సర్కార్లో అప్పటి వైజాగ్ పోలీసులు, బహుశా ఇతను వైజాగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కాబట్టి నాగూరుబాబు గారు చెప్తున్నట్టుగా వైజాగ్ సిపి ఆఫీసులో కూడా తన అనుచరులందరికీ మాస్కులు పెట్టించి కెమెరాలు పట్టుకుని నానా హడావుడి చేస్తూ లోపలికి వెళ్తూ ఆ యాక్షన్ అంతా కూడా చేస్తూ ఉంటాడట. ఒక సినిమా హీరో కనుక లోపలికి వెళ్తూ ఉంటే ఎంట్రీ ఏ విధంగా ఉంటుందో హర్షసాయి విషయంలో కూడా ఆ విధంగా సొంతంగా ప్రమోట్ చేసుకునేవాడంట. అందువల్లే వైజాగ్ పోలీసులు ఇంప్రెస్ అయ్యి, మరి అప్పుడు పోలీస్ కమిషనర్ ఎవరున్నారు మరి, ఇంప్రెస్ అయ్యి ఇతని చేత దిశ యాప్ను ప్రమోట్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో బహుశా చేయించుండొచ్చు. తప్పేమీ లేదు, ఆ రోజుల్లో హర్షసాయి ఇలాంటి వాడన్న విషయం వాళ్ళకి తెలియదు కదా. సో దాన్ని ప్రమోట్ చేశారు. ఆ ప్రమోట్ చేసిన దిశ యాప్కు వైజాగ్లో అంబాసిడర్గా ఉన్నారంట హర్షసాయి. సో ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్, రేప్ కేసు, వీటన్నిటి నేపథ్యంలో అంబాసిడర్గా ఉన్న అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకున్నారంట పోలీసులు. సో పోలీసులు మీన్స్ ప్రభుత్వమే కాబట్టి క్యాన్సిల్ చేసుకున్నారు. సో హర్ష చేసిన ప్రమోషన్ యాడ్ని కూడా డిలీట్ చేయించారు. ఒకసారి మా కొలీగ్ గణేష్ దగ్గరికి వెళ్దాం. గణేష్, ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఎప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఎంతకాలం ప్రమోట్ చేశాడు ఇతను? అంటే చాలా కాలంగా, అంటే 2021లోన 21-22 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ యాప్ను ప్రవేశపెట్టిన తర్వాత, ఎందుకంటే ఆపదలో ఉన్న మహిళలకు రక్షణగా అంతకుముందు జరిగిన ఘటనల నేపథ్యంలో దిశ ఘటన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో ఈ యాప్ని ఆ రోజున ఆ ప్రభుత్వం తీసుకొచ్చింది. మరోవైపు దిశ పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేసింది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ దిశ యాప్ అనేది ప్రతి మహిళ ఏదైతే స్మార్ట్ ఫోన్ ఉందో స్మార్ట్ ఫోన్లో అప్లోడ్ చేసుకుని ఏ రక్షణ కోసం కావచ్చు, ఏదైనా ఆపద వచ్చినా సరే వెంటనే ఆ దిశ యాప్లో చేస్తే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కావచ్చు, లేకపోతే మిగతా అనేక సర్కిల్కి వెళ్ళి ఆమె రక్షించబడే పరిస్థితులు అనేవి ఉంటాయనేది దిశ యాప్ సారాంశం. దీన్ని అనేక రూపాల్లో అనేక మందికి దీంతో ప్రమోషన్ చేయించారు. ఎందుకంటే టోటల్గా ఆ యాప్ అనేది మహిళలు ప్రతి ఒక్కరికి చేరాలి, ఎటువంటి ఆపదలు ఉన్నా సరే దిశ యాప్ను ఉపయోగించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా విశాఖపట్నం పోలీసులు అనేక రూపాల్లో ప్రమోషన్స్ చేయించారు. ఇందులో భాగంగా హర్షసాయిని, అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్గా హర్షసాయిని ఆ రోజున వాళ్ళు నిర్ణయించారు. దానికి సంబంధించి ఒక అగ్రిమెంట్, ఒక బాండింగ్ కూడా చేసుకున్నారు. అంటే ఏ రూపాయలు తన ఛానల్లో అప్లోడ్ చేయడంతో పాటు మిగతా ఎక్కడైతే ఉందో హర్షసాయి దీన్ని, ఈ దిశ యాప్ని మహిళలు ఎక్కడ ఆపదలు ఉన్నా సరే వాళ్ళు ఈ యాప్ ఉపయోగించాలి, ఉపయోగించిన సిస్టమ్ ఇలా ఉండాలి, ఎందుకంటే పోలీసులు మీకు రక్షణగా ఉంటారు, ఎటువంటి ఆపద వచ్చినా సరే మీకు ఇమీడియట్గా ఒక రక్షణ అనేది దొరుకుతుంది అనేది ఈ యాప్ సారాంశంలో భాగంగా హర్షసాయి ఈ ప్రమోషన్ కూడా చేశాడు. అయితే తన పైన దపదప అనేక విడతలుగా, అంటే ఆరోపణలు, అంటే బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేస్తున్నాడు అనేది కొన్ని సందర్భాలు అనేక చోట్ల ఆరోపణలు వచ్చినాయి. మరోవైపు ఏదైతే నిషేధించిన యాప్స్ ఉన్నాయో, అంటే బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా దేశాల్లో చాలా చోట్ల వీటికి అనుమతి ఉన్నా ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో దీనికి సంబంధించి ఒక నిషేధం ఉంది కాబట్టి ఇలాంటి యాప్స్ను ప్రమోట్ చేస్తున్న పరిస్థితుల మధ్య కూడా పోలీసులు ఆలోచన చేస్తూ వచ్చారు. దీనికి తోడు ఇప్పుడు ప్రత్యేకంగా ఒక రేప్ కేసు నమోదైంది కాబట్టి ఖచ్చితంగా పోలీసులు ఆ దిశగా అడుగులు వేసుకున్నట్లుగా మనకు కనిపిస్తోంది. అంటే ఇప్పటికే అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఏదైతే దిశ యాప్కి సంబంధించి హర్షసాయికి ఇగో నువ్వు ఇన్ని సంవత్సరాల పాటు కొనసాగాలనేది ఉంటుంది కాబట్టి ఆ అగ్రిమెంట్కి సంబంధించి వాళ్ళు పూర్తిగా దాన్ని అగ్రిమెంట్ రద్దు చేసుకున్నారు. ఏదైతే ఈ రేప్ కేసు వచ్చిన తర్వాత
అతనితో అంతకు ముందుగానే ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ప్రమోషన్ వీడియోస్ చేయించడం మానుకున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయో అవి పూర్తిగా ఒక్కటి కూడా ఆనవాళ్ళు లేకుండా పూర్తిగా దాన్ని తొలగించారు. వాళ్ళ వెబ్సైట్లో కావచ్చు, మిగతా సైట్స్లో కావచ్చు, అఫీషియల్గా ఉండే అనేక చోట్ల నుంచి హర్ష సాయికి సంబంధించిన ఆ ప్రమోషన్ యాప్స్ చేసిన ఆ దిశ యాప్కి సంబంధించిన దాన్ని అతను డిలీట్ చేశారు. అంటే ఫర్దర్ అగ్రిమెంట్గా అంటే దిశ స్టేషన్లు దిశ యాప్ను కూడా ఉమెన్ సేఫ్టీ యాప్గా దాన్ని మార్పు చేసిన తర్వాత కూడా హర్ష సాయి ఈ అగ్రిమెంట్లో తన ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఏదైతే ఇంత వివాదాస్పదంగా ఉందో మహిళల పట్ల ఈ విధంగా కేసు అయితే నమోదైంది. ఈ పరిస్థితుల మధ్య విశాఖ పోలీసులు దాన్ని కొనసాగించడానికి సిద్ధంగా లేని ఒక ఇండికేషన్ కనిపిస్తుంది. దీంతోనే పూర్తిగా దీన్ని డిలీట్ చేశారు. నిన్న దీనికి తోడు విశాఖ సిపి చేసిన వ్యాఖ్యలు కూడా, బాగ్జీ చేసిన వ్యాఖ్యలు కూడా మనం దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తనకు ఆయన పరిచయం లేడు, అంతకుముందు ఉన్న వాళ్ళతో పరిచయం ఉండి ఉండొచ్చు, కానీ నాకు కమిషనర్గా నాకు ఎట్టి పరిస్థితి అతను పరిచయం లేడు. ఇప్పుడు అతని పైన రేప్ కేసు జరిగింది కాబట్టి మేము పరిశీలిస్తాం. మరోవైపు ఇలాంటి రేపిస్టులు వైజాగ్లో ఉండడానికి వీల్లేదనేది ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు. ఇవన్నీ చూస్తుంటే హర్ష సాయి చుట్టూ ఒక ఉచ్చు అనేది బిగుస్తుంది అనేది మనం స్పష్టంగా చెప్పుకోవాలి. ఇప్పటికీ అబ్స్కాండ్లో ఉన్నాడు ఆయన ఈ రేప్ కేసు సంబంధించి. మిగతా అంశాలు కూడా ఇలాంటి ఏదైతే ప్రమోషన్స్ ఉన్నాయో వాటిని కూడా పోలీసులు దృష్టి పెట్టే అవకాశం మనకి దిశ యాప్ ఇప్పుడైతే డిలీట్ చేశారో దీనిపైన కనిపిస్తుంది. ఇలాగే అతను బెట్టింగ్ యాప్స్ కూడా అనేక ప్రమోట్ చేస్తున్నాడు కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ కూడా నిషేధించిన తెలుగు రాష్ట్రాల్లో నిషేధించిన ఏవైతే ఉన్నాయో యాప్స్ని వీటిని ప్రమోట్ చేస్తున్నాడు కాబట్టి వీటిపైన పోలీసులు దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు దీనిపైన కూడా అనేక ఫిర్యాదులు ఉన్నాయి కాబట్టి ఈ రేప్ కేసు నేపథ్యంలో వాటిపైన కూడా పోలీసులు దృష్టి పెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. యా, థ్యాంక్ యూ గణేష్. ఒక వీడియో అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు ఏదైతే గణేష్ చెప్తూ ఉన్నారో ఆనాడు వైజాగ్ పోలీసులు, ఇతను సెలబ్రిటీ కాబట్టి, ఇతనికి ఫేమ్ ఉంది కాబట్టి, టాప్ యూట్యూబర్ కాబట్టి ఇతని ద్వారా దిశ యాప్ను ప్రమోట్ చేస్తే మహిళలందరికీ కూడా బాగా రీచ్ అవుతుంది, వాళ్ళందరూ కూడా డౌన్లోడ్ చేసుకుంటారు, కష్టకాలంలో దాన్ని వినియోగించుకుంటారన్న ఉద్దేశంతో అప్పటి వైజాగ్ సిపిగా ఉన్న రవిశంకర్ అయ్యన్నార్ ఈ ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దానికి ఎవరైతే హర్ష సాయి బ్రాండ్ అంబాసిడర్గా అనౌన్స్ చేశారు. సో ఆ రోజు ఒక భారీ ఎత్తున ఫంక్షన్ కూడా జరిగింది. దాని పేరు కూడా ఏం పెట్టారంటే దిశ దివ్యాంగ్ సురక్ష అనే పేరుతో, దిశ దివ్యాంగ్ సురక్ష అనే పేరుతో ఓ యాప్ని ప్రమోట్ చేస్తూ ఆ రోజు స్టేజ్ మీద కార్యక్రమంలో రవిశంకర్ అయ్యన్నారు, వైజాగ్ పోలీసులంతా కూడా హర్ష సాయిని సన్మానం చేసి బ్రాండ్ అంబాసిడర్గా అనౌన్స్ చేశారు. దానికి సంబంధించిన వీడియో కూడా ఇక్కడ కనపడుతుంది, ఒకసారి జూమ్ చేయండి. ఆ రోజు స్టేజ్ మీద సిపి రవిశంకర్ అయ్యన్నార్ గారు ఉన్నారు, పక్కన హర్ష సాయి కూడా వీడియోలో కనపడుతూ ఉన్నారు. సో వెనకాల బోర్డు మీద కూడా క్లియర్ కనపడుతోంది, దిశ దివ్యాంగ్ సురక్ష బ్రాండ్ అంబాసిడర్ హర్ష సాయి అంటూ రవిశంకర్ అయ్యన్నార్ గారు, అప్పుడు సిపిగా ఉన్న రవిశంకర్ అయ్యన్నార్ గారు ఆయనకి పూల బొకే ఇచ్చి సన్మానం చేసి గౌరవించి ఆయన్ని దిశ యాప్కి ప్రమోటర్గా చేసిన ఆ వీడియో అక్కడ స్పష్టంగా మనకి కనిపిస్తోంది. సో ఇప్పుడు ఏదైతే ఆనాడు రవిశంకర్ అయ్యన్నార్ సిపిగా ఉన్నప్పుడు వైజాగ్ పోలీసులు ఆయనతో చేసుకున్న ఒప్పందాన్ని ఇప్పటి పోలీస్ కమిషనర్, ఇప్పటి ప్రభుత్వం, ఇప్పటి పోలీసులంతా కూడా దాన్ని వెనక్కి తీసుకున్నారు, దాన్ని రద్దు చేసుకున్నారు. ఎందుకు అంటే ఒకటి రేప్ కేసు నమోదు కావటం, రెండోది అతని మీద బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ అలిగేషన్స్ వచ్చిన నేపథ్యంలో ఇలాంటి వ్యక్తి చేత మహిళలకి సంబంధించిన ఆ ప్రమోషన్ చేయించడం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో ఆ దిశ యాప్ బ్రాండ్ అంబాసిడర్గా పోలీసులు అతన్ని తప్పించారు. ఆనాడు వైజాగ్ సిపిగా ఉన్న రవిశంకర్ అయ్యన్నార్ మీకు ఎదురుగా దృశ్యాల్లో కనిపిస్తున్నారు. ఇందాక నాగూరుబాబు గారు చెప్పినట్టు సిపి ఆఫీస్లోకి వెళ్తున్న దృశ్యాలు, వెనక ఆయన క్రూ టీం మెంబర్స్ అంతా కూడా వాళ్ళ ముఖాలు కనపడవు ఎందుకో, మరి వాళ్ళందరికీ మాస్కులు దొరుకుతారు ఎందుకు అసిస్టెంట్లందరికీ అర్థం కాదు. ఈసారి హర్ష సాయి వస్తే అది అడగాలి ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది, ఎందుకంటే హర్ష సాయి ఒక్కడు మాత్రమే ముఖం కనపడాలి, ఆయన వెనుకొస్తే అనుచరుల ముఖం ఏది కూడా కనపడకూడదు. కొంతమందికి ఏమో ముఖాలు మాస్కులు తొడిగేస్తూ ఉంటాడు, లేకపోతే ఇంకొంతమందికి ఏమో మనీ హైస్ట్లో కనుక ఈ మాస్కులు పెట్టుకుంటారు చూసారా, వాటిని ఏమంటారు, ఫుల్ ఫేస్ మాస్క్ అవి పెడుతూ ఉంటాడు. ఎందుకో మరి అర్థం కాదు అది. అది కూడా హెచ్ఎంజీ ఆ వెనక టీషర్ట్ల మీద కూడా కనిపిస్తుంది అతని టీం. ఆ రోజు ఆ మాస్క్ పెట్టుకున్న టీం అంతా కూడా అతని అనుచరులు. ఆయన సిపి గారి దగ్గర లోపలికి వెళ్తూ ఉంటే కెమెరాతో షూట్ చేసుకుంటూ వెళ్ళారు. వెళ్ళిన సందర్భంలో రవిశంకర్ అయ్యన్నార్ ఆయన సన్మానించి దిశ యాప్కి ప్రమోటర్గా ఆయన నియమించిన దృశ్యాలు. ఇప్పుడు పోలీసులు అప్రమత్తమయ్యారు, దాన్ని క్యాన్సిల్ చేశారు. సో ఇదొక గట్టి ఎదురు దెబ్బ అని, ఒక రేపిస్ట్గా రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని దిశ యాప్కి ప్రమోటర్గా కొనసాగించడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో వైజాగ్ పోలీసులు బ్రాండ్ అంబాసిడర్గా అతన్ని తొలగిస్తూ అతని ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఆనాడు పోలీసులు హర్ష సాయిని నమ్మారు, అతని ఫేమ్ను ఉద్దేశించి మంచోడేమో అనుకుని. ఇన్నాళ్ల తర్వాత అతని మీద రేప్ కేసు నమోదైన నేపథ్యంలో తప్పును తెలుసుకుని ప్రమోటర్గా తొలగించారు. ఇప్పుడు మీకు ఇంకొక వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను,
ఆయన యువ సామ్రాట్ రవి మీకు అందరికీ కూడా ఇన్స్టాలో సోషల్ మీడియాలో బాగా పాపులర్. ఏ విషయాన్నైనా ఎండగట్టడంలో, ఎవరినైనా తప్పులు చేస్తుంటే ఆ తప్పుని నిర్మోహమాటంగా నిజాయితీ